తీయటి ఈత కొలను, తినే గాలిబుడగలు, చల్లటి ఫౌంటైన్ మధురానుభూతి కలిగించే ఇలాంటి ఎన్నో ఊహలకు వాస్తవ రూపం దక్కింది. అమెరికాలో ఏర్పాటైన ఓ ఐస్ క్రీమ్ మ్యూజియం బాల్యంలో కన్న కలల్ని నిజం చేస్తోంది. సర్వం చాక్లెట్ మయమైన ప్రపంచం. ఎటు చూసినా, దేన్ని పట్టుకున్నా మధురానుభూతులు కలిగించే ఊహాలోకం. ఓ నవల ఆధారంగా 1971లో వచ్చిన విల్లీ వాంకా అండ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ చిత్రంలోనిది ఈ దృశ్యం. జలపాతాలు, సరస్సులు, చెట్లు, ఇలా సర్వం చాక్లెట్ మయమైన ఓ తీయని లోకంలో గడిపేందుకు కొందరికి అవకాశం వస్తే వారు ఏం చేశారన్న కథాంశంతో సాగే చిత్రమిది. విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా చూసిన ప్రతిసారి చాక్లెట్ ప్రేమికుల్ని సరికొత్త లోకంలో విహరింపచేస్తుందా సినిమా. There's no life I know to compare with pure imagination. Living there you'll be free if you truly wish to be. చిత్రంలోని ప్రధాన పాత్రధారి విల్లీ వోంకా చాక్లెట్ ఫ్యాక్టరీ యజమానిగా ప్రేక్షకుల మధ్యలో తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. ఆ చిత్రానికి సీక్వెల్గా 2005లో వచ్చిన చార్లీ అండ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ సినిమాలో మరోమారు ప్రత్యక్షమయ్యాడు. ఆధునిక సాంకేతిక మాయాజాలంతో సరికొత్త సొబగులు అద్దుకుని చాక్లెట్ ప్రేమికులకు మరోమారు మధురానుభూతి కలిగించాడు. విల్లీ వాంకా చాక్లెట్ ఫ్యాక్టరీ తరహాలోనే సర్వం ఐస్ క్రీమ్ మయమైన లోకం ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఊహను వెండితెరకు మాత్రమే పరిమితం చేయకుండా వాస్తవ రూపం కల్పించలేమా? ఈ ప్రశ్నల నుంచి పుట్టుకొచ్చిందే ఐస్ క్రీమ్ మ్యూజియం. అమెరికాకు చెందిన 24 ఏళ్ల మేరీ ఎల్లిస్బర్న్ న్యూయార్క్ నగరంలో ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించింది. నేను కళాకారిణిని కాదు, నేను వ్యూహకర్తను. నేను వ్యాపార విద్య అభ్యసించా, డిజైనింగ్ రంగంపైన అవగాహనుంది. ఇక్కడ ఆ రెండింటినీ కలిపా. ఇదొక లాభాపేక్ష లేని ప్రదర్శనశాల. అందరిలో సంతోషం నింపడమే ఈ ప్రదర్శనశాల ఏకైక ఉద్దేశం. ఐస్ క్రీం ప్రియుల కలల్ని సాకారం చేసే ఎన్నో హంగులు మేరీ ఎల్లిస్ నెలకొల్పిన ప్రదర్శనశాల సొంతం. ఐస్ క్రీంపై వేసే స్ప్రింకిల్స్ తరహా చిన్న చిన్న వస్తువులతో ఏర్పాటు చేసిన కొలను ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. స్ప్రింకిల్స్ తో ఈత కొట్టాలనుకునే వారి కలను ఈ కొలను కొంతవరకు నెరవేర్చుతుంది. ఐస్ క్రీం పై వేసే తుంపరల కొలనులో ఈత కొట్టాలన్నది నా చిన్ననాటి కల. సాధారణంగా బాల్యంలో వచ్చిన ఆలోచనలు వాస్తవ రూపం దాల్చవు. అందుకే నేను ఇలాంటి అద్భుతం సృష్టించా. అందరూ వచ్చి ఆడుకోవడం ఎంతో బాగుంది, సరదాగా ఉంది. తినే గాలిబుడగలు ఐస్ క్రీం మ్యూజియంలోని మరో ప్రత్యేకత. ఇలా చక్కెరతో తయారు చేసిన హీలియం బెలూన్లను ఆరగించడం ప్రదర్శనశాలకు వచ్చిన వారికి సరికొత్త అనుభూతి కలిగిస్తుంది. ఐస్ క్రీం బార్ను పోలిన ఊయలపై ఊగడం, ఐస్ క్రీం చెంచా తరహాలో ఉన్న సీసాపై ఆడుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఐస్ క్రీంతో శిల్పాలు తయారు చేయడం సహా ఐస్ క్రీంకు సంబంధించిన ఛాయాచిత్రాల ప్రదర్శన ఈ మ్యూజియంలో మరో ఆకర్షణ. ఇన్ని ప్రత్యేకతలున్న ప్రదర్శనశాలకు ఐస్ క్రీం ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఐస్ క్రీం ఫౌంటైన్ ను చూస్తూ రకరకాల ఐస్ క్రీం రుచుల్ని ఆస్వాదిస్తున్నారు.